సాఫ్ట్వేర్ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ కేసులో మొత్తం 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో 6గురిని నిందితులుగా ఉన్నారు. అయితే మరొకరి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. సురేందర్ చెల్లి నిఖితతో పాటుగా స్నేహితుడు వెంకట్ కిడ్నాప్ కి ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పూర్తి వివరాలు కాసేపట్లో వెల్లడిస్తామని మాదాపూర్ పోలీసులు తెలిపారు. గట్టి పట్టుకున్నారంట కదా సిమ్ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ ప్రాసెస్ సార్ నేను ఇక్కడే సార్ నేను చెక్ పోస్ట్ దగ్గర ఉంటా సార్ నేను సరే అన్న సరే సార్ థ్యాంక్స్ అలా ఉంటా సార్ ఈ కిడ్నాప్ అంశం సంచలనంగా మారింది. దర్యాప్తులో లోతుగా వెళ్లే కొద్దీ ఒక్క సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అయితే గురువారం సాయంత్రం కాజాగూడ చెరువు వద్ద తన చెల్లితో మాట్లాడుతూ ఉండగా కూడా సురేందర్ దుండగులు కిడ్నాప్ చేశారు. సురేందర్ షిఫ్ట్ డిజైర్ కారులో వచ్చిన 4 వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. సుజాత, ఈ కిడ్నాప్ విషయంలో బయటకు వచ్చిన సంచలన విషయాలేంటి? సాఫ్ట్వేర్ సురేందర్ కిడ్నాప్కి సంబంధించి జరిగినటువంటి స్పాట్లో ఉన్నాం. ప్రస్తుతం మనం కాజాగూడ లేక్ వద్ద గురువారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఈ కిడ్నాప్ జరిగినట్లయితే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఒక్కసారి మనం ఈ పరిసర ప్రాంతాలు చాలా క్లియర్గా చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి లేక్ వద్ద ఇది వాకర్స్ ఎక్కువగా నడిచేటువంటి ట్రాక్. ఇది ఇక్కడే కిడ్నాప్ జరిగినట్లయితే మాత్రం పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. చుట్టూ పరిసర ప్రాంతాలని మనం గమనించినట్లయితే ఈ లేక్ చుట్టూ కూడా చిన్న చిన్న గ్రీనరీ కనిపిస్తుంది. లేక్లోకి ఎవరిని కూడా అనుమతించరు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు కొంతమంది. దాంతోపాటు ఈ వాకర్ ట్రాకర్ ఏదైతే ఉందో అది రోడ్డుకి మధ్యలోనే ఉంది. కాబట్టి సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కూడా వాకర్స్ అనేది ఎక్కువగా ఈ ప్రాంతంలోనే వస్తూ ఉంటారు. దాంతోపాటు పర్యాటకులు ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళు ఫోటో సెక్షన్ అనేది ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ. దాంతోపాటు కూర్చోవడానికి ఏదైతే ఇక్కడ వాకర్స్ వాకింగ్ చేసిన తర్వాత కావచ్చు, లేకపోతే కొన్ని మీటింగ్స్ కి సంబంధించి కూడా ఇక్కడ బెంచెస్ అనేది ఏవైతే ఉన్నాయో ఈ బెంచెస్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రోజు గురువారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కూడా అటు సురేందర్ తో పాటు తన చెల్లి నిఖిత ఎవరైతే ఉన్నారో నిఖిత ఇక్కడే బెంచ్ దగ్గరే కూర్చొని దాదాపు కొంత సమయం వాళ్ళిద్దరూ సంభాషణ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఇక్కడికి సురేష్ అండ్ కోటిం ఎవరైతే కిడ్నాపర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ నుంచి తను సురేందర్ని తీసుకువెళ్ళినట్లయితే మాత్రం ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం. కానీ ఈ ప్రాంతంలో అయితే ఎక్కడ చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇక్కడ వరకు మాత్రమే అలో ఉంటుంది. లేక్ ఏదైతే ఉందో అక్కడికైతే ఎవరిని అనుమతించబోము అని చెప్పేసి కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ బిగ్ టీవీతో చిన్న చిట్ చాట్ కూడా చేశాము. లోపల మనం ఒకసారి చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ మనకి విజువల్లో కనిపిస్తున్నారు. కేవలము లేక్ వరకు ఎవరిని అనుమతించాము. ఇక్కడ గ్రీనరీ ఏదైతే ఉందో వాకర్స్ నడవడానికి ట్రాక్ ఏదైతే ఉందో అక్కడ వరకే ఉంటారు వాళ్ళు, మిగతా ప్లేస్ కి అయితే రారు అని చెప్తున్నారు. ఒకవేళ వాస్తవానికి సురేందర్ ని కిడ్నాప్ చేస్తే 7 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు కావచ్చు వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి ఎలా సాధ్యమయ్యింది అనేది మాత్రము పెద్ద ప్రశ్నగా మారింది. దాంతో పాటు ఇది ఇక్కడ రోడ్డు కనిపిస్తుంది. నిత్యము వందలాది మంది వాహనదారులు వెళ్తూ ఉంటారు. సురేందర్ ఆ టైంలో అరవలేదా? ఒకవేళ సురేందర్ అరవకుండా ఏమైనా మత్తు ఇచ్చారా, లేదు అంటే సురేందరే కిడ్నాపర్స్ కి సహకరించారా అనే దాని మీద పలు అనుమానాలు అయితే మాత్రం వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ చుట్టూ పోలీసులు అయితే సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి సీసీ కెమెరాలని అసలు సీసీ కెమెరాలు ఫుటేజ్ సేకరించారా, సీసీ కెమెరా ఫుటేజ్ లో ఏముంది అనే దాని మీద కూడా ఆసక్తికరంగా మారింది. పోలీసులు ఈ కేసుకి సంబంధించి తన భార్య సురేందర్ భార్య కంప్లైంట్ ఇవ్వడము, తర్వాత సురేందర్ వాళ్ళ భార్యకి ఫోన్ చేసినట్లు
చెప్పడంతో ఫోన్ సిగ్నల్ ఆధారంగానే డైరెక్ట్ వెళ్ళి అక్కడ ఆ ఫారెస్ట్ ప్రాంతంలో అయితే మాత్రం సురేందర్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ సీన్ ఏం జరిగింది అన్న దాని మీద అయితే ఇంకా ఏం క్లారిటీ రాలేదు. అసలు ఇక్కడ కిడ్నాప్ చేయడానికి ప్రాంతం అనేది అనుకూలంగా ఉందా, అసలు కిడ్నాప్ సాధ్యమేనా అనే అనుమానాలు అయితే మాత్రము వ్యక్తమవుతున్నాయి. సురేందర్ కానీ మీడియాతో మాట్లాడితే అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. లేదు అంటే ఇప్పుడు 12 గంటలకి ప్రెస్ మీట్లో పోలీసులు చెప్పే అంశాల మీద అయితే మాత్రము ఈ సీన్ కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు అయితే మాత్రము ఈ ప్రాంతంలో ఎక్కువగా అటు లవర్స్ కావచ్చు, లేకపోతే పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు సాయంత్రం వేళలని చెప్పేసి చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు కిడ్నాప్ కి సంబంధించి అయితే మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ విషయాలకి సంబంధించి అయితే మాత్రము అటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు ఇక్కడ ఎలాంటి కిడ్నాప్ జరగలేదు అని చెప్పేటి అటు సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఈ లేక్కి సంబంధించి కొంత వర్క్ జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇక్కడ ఎలాంటి కిడ్నాప్ జరగలేదు, మేము చూడలేదు, మా దృష్టికి కూడా రాలేదు అని చెప్పేసి ఆఫ్ ద రికార్డ్ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే మాత్రము ఈ కేసులో చెప్తున్నటువంటి ఇప్పటి వరకు వస్తున్నటువంటి వార్తలు కావచ్చు, అదేవిధంగా ఆ కీలక అంశాలు అనేది వాస్తవమేనా, సురేందరే సహకరించారా ఈ కిడ్నాప్ కి, అసలుకి నిఖిత ఇక్కడ కిడ్నాప్ ప్లాన్ చేయడానికి కారణం ఏంటి, సాధారణంగా కిడ్నాప్ అనేది ఏ ఫారెస్ట్ లోనో లేకపోతే చుట్టూ ఎవరు లేనటువంటి ప్రాంతాలలో ఈ కిడ్నాప్లు అనేది జరుగుతూ ఉంటాయి. కానీ ఇంత బహిరంగ ప్రదేశం అంటే ఒకవైపు వాహనదారులు, మరోవైపు వాకర్ ట్రాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నడిచేటువంటి ఈ ప్రాంతంలో కిడ్నాప్ అనేది ఎలా సాధ్యం అయ్యింది అనేది మాత్రం పెద్ద ప్రశ్నగా మారిందనే చెప్పుకోవచ్చు. తర్వాత నిర్వహించేటువంటి ప్రెస్ మీట్లోనే ఈ కిడ్నాప్కి సంబంధించి కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.